మహా టీవీ ఆఫీస్పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి. వార్తలు చెప్పే వాళ్ళ మీదే ఇప్పుడు వార్తలు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఘర్షణాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లోని మహా టీవీ కార్యాలయం వద్ద ఊహించని ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ ప్రసారం చేసిన కథనాలకు నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. కానీ అది నిరసనతో ఆగకుండా ఏకంగా ఆఫీసులోకి చొరబడి అద్దాలు పగలగొట్టారు, కార్లను ధ్వంసం చేశారు, స్టూడియోకు హాని కలిగించారు. కొన్ని నిమిషాల్లోనే ఆ ప్రాంతం సంగ్రామ భూమిగా మారిపోయింది. మీడియా కార్యాలయం టార్గెట్ చేస్తూ కథనాలపై అభ్యంతరం ఉన్నా అది చర్చలకే పరిమితం కావాలి, కానీ కొందరు చర్యలకు దిగడం ఆందోళన కలిగించే విషయమని మీడియా ప్రతినిధులు అంటున్నారు. మహా టీవీ కార్యాలయంలోని అద్దాలు పగలగొట్టడం, పార్కింగ్లో నిలిపి ఉంచిన వాహనాల మీద రాళ్లు విసరడం మొదలయ్యాయి. సిబ్బంది గబగబా పరుగు తీసే పరిస్థితి నెలకొంది. స్టూడియోలోని కెమెరాలు, లైటింగ్ పరికరాలను ధ్వంసం చేశారు. ఘటన తీవ్రత ఎంతలా ఉందంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయామని స్థానికులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాగా హిట్ ఎక్కింది. అనేక మీడియా సంస్థలు ఈ అంశాన్ని పట్టుపట్టి కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మహా టీవీ కూడా ఇదే తరహాలో న్యూస్ టెలికాస్ట్ చేసినట్లు సమాచారం. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ పేరు రావడంతో బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. కేటీఆర్ ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపించినట్లు సమాచారం కూడా ఉంది. అయినా మహా టీవీ ప్రసారం చేసిన విషయంపై కార్యకర్తలు ఆగ్రహాన్ని చట్టవ్యతిరేకంగా ప్రదర్శించారని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సో మరి అది మీరేమనుకుంటున్నారు? మహా టీవీ ప్రసారం చేసిన వార్తలపైన, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన ఈ దాడిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.